ఈ రోజు నాకు చాలా 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 స్పెషల్ డే. ఏంటంటే ఈ రోజు మనసందా నువ్వే 1000 ఎపిసోడ్స్ సెలబ్రేషన్. వావ్, కంగ్రాట్స్. చెప్పకుండానే ఇంట్రొడక్షన్ అదే వచ్చేసింది గాయ్స్. మనకి తొందర ఎక్కువ గాయ్స్. బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర, దాంతో నా బతుకంతా చిందర వందర. మేనేజర్ గారు ఎగ్జిక్యూటివ్ ఎవ్రీథింగ్ అసలు ఇన్ అండ్ అవుట్ ఆల్ ఇన్ ఆల్ గారు మీరు వచ్చారు. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విందుకుట్టి. ఈ రోజు నాకు చాలా 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 స్పెషల్ డే. ఏంటంటే ఈ రోజు మనసందా నువ్వే 1000 ఎపిసోడ్స్ సెలబ్రేషన్. వావ్, కంగ్రాట్స్. సో నేను ఫస్ట్ డే జాయిన్ అయిన నుంచి 1000 ఎపిసోడ్ చేశానని థింక్ చేసినప్పుడు నాకు చాలా ప్రౌడ్గా ఉంది, చాలా సర్ప్రైజింగ్గా కూడా ఉంది. సో అందరం కలిసి ఈరోజు సెలబ్రేషన్స్ చేయబోతున్నాను. ఎప్పుడు షూట్లోనే కదా అందరూ కలిసి ఉండేది. మన పర్సనల్ లైఫ్ ఏంటి, మన ఎక్స్పీరియన్స్ అదన్నీ మనం ఎప్పుడు మాట్లాడలేదు. వచ్చి షూట్ చేస్తామా వెళ్ళిపోతామా అలాగే ఉండేది. సో ఈరోజు అందరూ వాళ్ళు ఎక్స్పీరియన్స్, ఇప్పుడు దాకా చేసిన ఎక్స్పీరియన్స్ అదన్నీ మాట్లాడతారు. మొమెంటోస్ అదన్నీ ఒక స్పెషల్ ఫంక్షన్, మన అందరికీ ఒక స్పెషల్ డే ఈరోజు. సో ఈరోజు ఫంక్షన్ ఎలా చేస్తారు, ఏమేం జరుగుతుంది అదన్నీ కూడా మీకోసం నేను చూపిస్తాను. ఓకే, ఫంక్షన్కి వెళ్దామా ఇప్పుడు? సో ఫంక్షన్ హాల్ అదన్నీ చూపిస్తా. అందరూ రాలేదు అనుకుంటున్నా, కొంతమంది వచ్చారు. సో వచ్చిన అందరినీ నేను చూపిస్తా. ఓకే రండి. హలో అన్నా. హలో. ఏంటా ఓవర్ యాక్షన్? చూడండి ఇప్పుడే యాక్షన్ స్టార్ట్ అయింది. అంటే మనం ఫస్ట్ డే కలిసింది ఎక్కడ? రామోజీరావు ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి ఇప్పుడు 3.5-4 years ట్రావెల్ అయ్యి ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం, హైదరాబాద్ సిటీలో ఉన్నాము. అది చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే తను యాక్చువల్గా ఈ సీరియల్లో నాకు కోడలు. కానీ నిజంగా చెప్పాలంటే షీఈ్ లైక్ సిస్టర్, డాటర్ కూడా చెప్దా. అదే నిజం. ఇక్కడ వచ్చినప్పుడు ఎవరు తెలియట్లేదు, బికాస్ నేను కేరళ నుంచి వచ్చాను. ఎవరు తెలియట్లేదు. ఫుల్ అట్మాస్ఫియర్ నాకు చాలా కొత్తగా ఉండేది, లాంగ్వేజ్ కొత్తగా ఉండేది, కల్చర్ కొత్తగా ఉండేది. బట్ ఇప్పుడు నేను కూడా చెప్పాలంటే తెలుగు అమ్మాయిలాగా మారిపోయాను. నేను ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, అందరూ నా ఫ్యామిలీ అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకంటే మంచి తెలుగులో మాట్లాడుతుంది కదా. సూపర్ గా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అన్న. అది కూడా నా పర్సన్, నా పీపుల్ అని నాకు ఒక కనెక్షన్ వచ్చినందుకే నాకు అందరు కాన్ఫిడెన్స్ వచ్చింది తెలుగులో మాట్లాడడానికి కూడా. ఓకే, నేను తప్పుగా మాట్లాడితే కూడా ఎవ్వరూ ఏమనుకోదు, నా పీపుల్ నన్ను కరెక్ట్ చేస్తారు, తప్పు కూడా వాళ్ళు సరి చేస్తారని ఒక కాన్ఫిడెన్స్లో నేను మాట్లాడడం స్టార్ట్ చేశా. ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నా, స్టాప్ అవ్వట్లేదు నా మాట్లాడడం. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను అన్న. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అన్న. అండ్ మనం అందరూ ఈ టీంలో ఉన్న అందరూ బ్లెస్డ్, ఎందుకంటే ఇంత జర్నీ 1000 ఎపిసోడ్ చేయడం చాలా చాలా కష్టం. బట్ ఈ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు దీన్ని నిజంగా చాలా కష్టపడి గాన్ అహెడ్. ఆఫ్ కోర్స్ ఈటీవీ కోసం డెఫినెట్లీ వీ షుడ్ బి గ్రేట్ఫుల్. అండ్ మనసంతా నువ్వే రాక్స్. ఎస్, ఇప్పుడు 1000 అయింది, ఇంకా 1000 వెళ్ళాలి. మనం అందరం లేకపోయినా కూడా మనసంతా నువ్వే ఇలా వెళ్తూ ఉండాలని నేను కూడా 2000 ఎపిసోడ్లు కూడా మనం మాట్లాడతాం. అవును, అలా ప్రే చేస్తున్నాం. లేదంటే కూడా మనసందా నువ్వే ఇలా మంచిగా వెళ్ళాలని కూడా మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. ఓకే, మిగతా ఆర్టిస్ట్ని అక్కడ ఫంక్షన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, అదన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్ గైస్. సో గైస్, నేను ఒక స్పెషల్ పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. మీరందరూ అడుగుతారు కదా మీ మమ్మీ ఎక్కడ, డాడీ ఎక్కడ అని. నా మమ్మీ వచ్చింది గైస్. నా మామ కూడా వచ్చారు. నా మామయ్య కూడా వచ్చారు, చూడండి గైస్. చూడండి చూడండి గైస్, మా మామయ్య
చూడండి నా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది గాయస్. పిల్లలు రావాలి, ఇది నా పాత ఫ్యామిలీ. ఇదే నేను తర్వాత మీ ఆయనతో పని బాగా వచ్చారుగా. ఇప్పుడు చూడండి నాకు పిల్లలు అదందరూ యాడ్ చేసి నన్ను పెద్ద అమ్మాయి చేశారు వీళ్ళు. బట్ నా బావగారు అండ్ మమ్మీ గారు వచ్చి ఏంటంటే ఫిక్స్ అయిపోయింది. సడన్ గా నేను వస్తాను, ఈవిడ నాతో వచ్చేసి ఆ ఫ్యామిలీ పక్కకి వెళ్ళిపోతుంది. మా ఇద్దరికి ఒక పాప బాబు పుట్టబోతున్నారు. ఇంకా పాప బాబా 500 వేసారా? నేను 1000 వేసా. వద్దు, పాప బాబులోనే ఉన్నారు. వద్దు వద్దు, తొందరగా వద్దు. హీరోయిన్ ఈవిడే, హీరో ఆయనే. మనసందా నువ్వేలో ట్విస్ట్ గాయ్స్, ట్విస్ట్. ఏ బేబీ అలాగే ఉన్నారు. ఇది అమ్మాయిలకి దూరంగా ఉండి లంగాలు వేసుకొని ఉంటాం. 4-5 వేసుకొని అంటే అందరూ సన్నగా ఉంటాం అంటే బయటికి చెప్పకుండానే ఇంట్రొడక్షన్ అదే వచ్చేసింది గాయ్స్. మనకు తొందర ఎక్కువ గాయ్స్. బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర, దాంతో నా బతుకంతా చిందర వందర. తొందు ఎక్కర కాబట్టి వచ్చేసింది. అండ్ టుడే సంధ్యగా కాదు, మహేశ్వరిగా కాదు, మనసందా నువ్వేలో హోస్ట్ షీస్ హోస్టింగ్ కదా. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను తన హోస్టింగ్ అదని చూడడానికి. సో నేను కూడా చాలా యాంగ్జైటీతో ఉన్నాను. ఏం అవసరం లేదు. అడగంగానే వచ్చి మేమిద్దరం ఒకటే. ఎవరా నువ్వు దారి తప్ప నేను పిల్ల ఉన్నావు. అంతే సార్, అంతే. అండ్ హీస్ అవర్ మేనేజర్. ఇంట్రొడక్షన్ చేయలేదు నేను. మేనేజర్ గారు ఎవ్రీథింగ్ అసలు ఇన్ అండ్ అవుట్ ఆల్ ఇన్ ఆల్. అది లొల్లాసోల్ అనేది మనది. అయితే ఇప్పుడు ఇటు రండి. ఫైనల్ గా మీరు ఓకే, లొల్లాస్ వరల్డ్ నుంచి బిందుకుట్టికి రండి. ఇప్పుడు నా కోసం చెప్పండి. బిందుకుట్టి అనేది ఎప్పుడో రావాల్సింది, పురాతన. తను దోమ కుట్టడం వల్ల లేట్ అయింది. తను యాక్చువల్ గా 20s లో చేయాల్సింది 30s లో స్టార్ట్ చేసింది. మేబీ అంటే ఏమన్నావు నువ్వు? నేను అమ్మమ్మల గురించి మాట్లాడే పక్కకి అమ్మాయిల గురించి ఏమంటున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? బావగారు మీరు వచ్చారు. రామచంద్ర ఈడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. బావగారు మీరు వచ్చారు నా కోసం మంచిగా చెప్పాలి కానీ 30s 40s అని ఏంటది మాటలు. అదే చెప్తున్నా, ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది. కళ్ళు పోయినాయి ఆల్రెడీ, అద్దాలు పెట్టుకున్నాడు. అందుకే మనసంతా కొత్తగా కొనుక్కొచ్చిన బేసిక్ గా మనసంతా నువ్వే. నేను మొదలైనప్పుడు నా ఒక్కడికే యూట్యూబ్ ఛానల్ ఉండేది. వచ్చేటప్పుడు నేను అనుకున్నా, మా వాడు ఫోన్ చేసింది అనమాట, అన్న చాలా కెమెరాలు కనిపిస్తున్నాయి అంటే. ఇప్పుడు అందరికి ఒక్కొక్క ఛానల్ ఉంది, సో కంగారు పడద్దని. చాలా లేట్ అయింది. ముందు పెట్టుకుంటే ఇప్పటికల్లా 2 million 3 million అయ్యేది. అయ్యేదిరా. అసలు నువ్వు ఫ్యాషన్ వీక్ పెడితే దాంట్లో నేనే చేయించేవాడిని. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసినావు యూట్యూబ్ ఛానల్? వాళ్ళని చూసి యూట్యూబ్ పెట్టాలన్న ఇదే నేను వదిలేసాను. ఓకేనా, ఎక్కడికి పోయినా కెమెరా పట్టుకున్నాను. చిచ్చి అందుకే ఈ మధ్య కెమెరా పట్టుకోవడం మానేసిన. కెమెరామెన్ తీసుకొచ్చి ఇప్పుడు నేను ఫంక్షన్ చూపిద్దామని బ్లాగ్ స్టార్ట్ చేసా. ఇక్కడ మాట్లాడి ఇదే ఒకటి part 1 అయిపోయింది. ఇప్పుడు part 2 లోపల ఏం బాహుబలి లాగా వెళ్ళిపోతుంది 2 3 4 అని. సూపర్. వెల్కమ్ బ్యాక్ టు లొల్లాస్ వరల్డ్ విత్ మనసంతా నువ్వే. ఐఎమ్ సో హ్యాపీ. 1000 లో మినిమం ఒక 300-400 ఉన్నారా? దానికంటే ఎక్కువ. మహితో మస్తీ పోయింది బేబీ. యాక్చువల్ గా మహితో మస్తీ అనే ఛానల్ నిజంగా బాగుంటది. తను వ్లాగులు కంటిన్యూస్ గా చేస్తుంది. కానీ ఈ ఎపిసోడ్ 1000 ఎపిసోడ్స్ అనేది 2000 ఎపిసోడ్స్ కి టెలికాస్ట్ అవుతుంది. సో అంత లాగ్ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు లొల్లాస్ వరల్డ్ కదా, నల్లా మారిపోయింది, చేంజ్ అయిపోయింది. సారీ లల్లాస్ ఏంటి లొల్లా. ఓకే, లొల్లాస్ వరల్డ్ చూస్తున్న వాళ్ళందరూ విందుకుటివి అండ్ మహితో మస్తీ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చెప్పేసిన నేను ఎప్పుడో. మీ ఫాలోవర్స్ కి చెప్పండి, నాకు కూడా ఫాలో చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ విందుకుటి. నా తెలుగు చూడు, నా స్పష్టంగా ఉన్న తెలుగు చూడు. ఇప్పుడు నిజంగా సో హ్యాపీ టు సీ యు ఆల్ అండ్ కంగ్రాచులేషన్స్. డే 1 నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. 10 times చేశారు గైస్ హగ్. ఇదే చెప్పి 10 times హగ్ చేశారు. 10 times అయిపోయింది ఇంట్రొడక్షన్. ఫర్ లాంగ్ టైం అంటే ఇంత వెళ్ళే వరకు నాతోనే ఉంటారు. పక్కనే ఉండాలా? పక్కన కాదు, మీదున్న పర్లేదు. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఎవరో
ఇప్పుడు పాడేస్తాను నేను. చిన్నదో వైపు పెద్దదో అమ్మో. వైపు. నా యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ మంది అడిగేది ఏఘారితో ఒక వీడియో పెట్టండి, వాళ్ళిద్దరిని చూపించండి అని చెప్తారు ఎప్పుడు. ఈ రోజు అయింది. ఓకే, ఈ రోజు అయింది. ఇంకా చాలా మాట్లాడాలి. ఇంకా చాలా మాట్లాడాలి. నేను ఫోటో తీసుకొని వస్తాను. ఓకే, ఫంక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం ఫైనలీ. సార్ మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి, పెడతారు. సార్ అందుకే నేను తాగలేదు. నేను స్పేస్ సార్ మధ్యాహ్నం అయిందండి సార్, అందుకే డైటింగా మహేశ్వరి మొదలు పెడదాం తల్లి, ఏదో ఒకటి మొదలు పెడతాం అందరం. ముందు స్టేజ్ ఎక్కించారు కానీ ఈ ఇన్విటేషన్ లో లాస్ట్ పిలిచింది నన్నే, చలపతి గారు. సో జోక్స్ ద పార్ట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైక్ స్పీకర్ ఇస్తున్నా, స్పీకర్ మాట్లాడు. సో బేసిక్ గా ఫస్ట్ అయితే మనం గట్టిగా మాట్లాడుకోవాల్సింది మనసంతా నువ్వే అబ్బాయిలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎండు కూడా అయితే మొదలు ఫినిష్ చేద్దాం కాబట్టి మళ్ళీ గారిని స్టేజ్ మీద పిలిచి సో ఆయన మాటల్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేస్తే ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుని ఈరోజు మనందరూ గెట్ అందరూ కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా చాలా హ్యాపీగా కలిసి ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ రెండో విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు లాట్ ఆఫ్ టెన్షన్స్ మధ్య లాట్ ఆఫ్ ఎమోషన్స్ మధ్య స్టార్ట్ చేసాం. కానీ కర్త నన్ను కర్త అంటే ఈ విషయంలో, కానీ ప్రాజెక్ట్ కర్త అయితే శ్రీధర్. నేను ఇంట్లో రాకపోతా ఉంటున్నాను, అది మంచి ప్రాజెక్ట్ అయింది. ఈజీగా 2, 3 ఆ 2 కూడా చేస్తాం లేదా తెలియదు కానీ బట్ 2 అయితే ట్రై చేద్దాం. ఈరోజు ఈటీవీ సంస్థ అండ్ ఒక ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్ కానీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారంటే బికాస్ ఆఫ్ రామోజీరావు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు మనం టెక్నీషియన్స్ కంటే కూడా ఆర్టిస్టుల విషయానికి వద్దాం. అండ్ ఈ సీరియల్లో ఎప్పుడు దొరకలేదా, ఎందుకు అవసరమా, ఎందుకు సార్ ఎంత తిప్పలు, చెప్పింది అర్థం కాదు, అర్థమైంది చేయటమేమో అంటే ఎలా చేయాలో తెలియదు, ఏంటి పరిస్థితి అనే కానించి ఆవిడ ఈ క్యారెక్టర్ ఇంపార్టెంట్, ఈ క్యారెక్టర్ ఆవిడైతేనే చేస్తుందని చెప్పినందుకు. అండ్ 1000 వరకు లాక్కొచ్చిన బిందుజ. సో బిందుజ ఒకసారి వచ్చి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. బిందుజ ఇక్కడికి వచ్చింది, మలయాళీ అమ్మాయి ఇక్కడికి వచ్చి సీరియల్లో నిలబడింది అనుకుంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసి మీ తెలుగు అమ్మాయిని పెట్టేసి చక్కగా మాట్లాడుతుంది తెలుగు. సో ఓకే, పిలిచారు. ఓకే, ఎప్పుడైనా పిలుస్తారని నాకు తెలుసు. ఫస్టే నన్ను ఎందుకు పిలిచారు? నేను ప్రథమ విఘ్నం అంటారు కదా, ఆ విఘ్నం మీతో స్టార్ట్ చేద్దాం. అవును, ఫస్ట్ సీరియల్ సార్ చెప్పినట్టు వైజాగ్లోనే స్టార్ట్ చేసి, అది కూడా నా ఫేస్లోనే స్టార్ట్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది. అయ్యో, ఫస్ట్ నన్నే చూపిస్తున్నారు, నాకైతే అస్సలు తెలుగు రాదు, నాకు ఏమీ అర్థం కాలేదు. అది కూడా వర్షం అని పెట్టి సముద్రం సైడ్లో మీరు సీన్ చేస్తారు. అది కూడా పెద్ద పెద్ద డైలాగ్స్, ఒక 20 పేజ్ డైలాగ్. నేను మాత్రమే సోలో పెర్ఫార్మెన్స్ సముద్రంతో మాట్లాడాలి. అదే సీను చాలా కష్టం అనిపించింది ఆ రోజు. అప్పుడు అనుకున్నా, ఓకే ఏదో వేరే కాంబినేషన్స్ చేసి ఈ సీన్ చేస్తే బాగుండేది, వీళ్ళు ఫస్టే నాకు ఎందుకు ఇలా టాస్క్ ఇస్తున్నారు. మేబీ 20 ఎపిసోడ్లోనే నేను ఎప్పుడు అలాగే నేను చాలా ఫాస్ట్. అయితే క్వశ్చన్స్ కూడా ఉందా ఇప్పుడు? క్వశ్చన్స్ కూడా ఉందా? అవునా? హైదరాబాద్ రాగానే షార్ట్ లోకి వెళ్ళగానే ఫస్ట్ అలా చూడగానే జాగ్రత్తగా ఉండాలనుకున్న క్యాండిడేట్ ఎవరు ఇక్కడ ఉన్నారు? ఆర్కే సరే. అందలేదు. నేను ఎందుకు చెప్పాలంటే ఫస్ట్ అందలేదు, ఎందుకంటే
ఫస్ట్ ఆర్ఎఫ్సిలో ఫోటోషూట్ కోసం వచ్చాను నేను. ఫస్ట్ షార్ట్ తీస్తారు కదా, అప్పుడు నేను అశ్వతి, నేను నా అక్క క్యారెక్టర్. సో మేమిద్దరే ఫస్ట్ ఇలా నించుంటున్నాం. అప్పుడు అశ్వతిని చూసి సార్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఓకే అని, ఎందుకంటే తను ఆల్రెడీ హైట్, కొంచెం మంచి కలరు, అదని పర్సనాలిటీ బాగుంటుంది అమ్మాయిది. సో నన్ను ఇలా పక్కన చూసా, నేనైతే పొట్టి, చాలా పొట్టి, నేను మేకప్ ఏం లేకుండా అలా ఉన్నా. సార్ ఇలా చూసారు, ఎక్స్ప్రెషన్ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. ఇలా చూసాను సార్ మైండ్ వాయిస్, అయ్యయ్యో నేను డబ్బులు పెట్టి ఫ్లైట్ అన్ని ఇచ్చి రూమ్ కూడా ఇచ్చి నీ అమ్మాయిని తీసుకొచ్చానే, డబ్బులు వేస్టే అని ఒక ఫీలింగ్లో నన్ను చూశారు. తెలుగు కూడా రాదు కదా అప్పుడు, హిందీ ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడేది. ఇలా చూశారు. అప్పుడు నన్ను చూసి ఐ డోంట్ లైక్ యువర్ స్మైల్ అన్నారు, నీ నవ్వు నాకు నచ్చలేదు అన్నారు. నా ఫేస్లోనే చెప్పేశారు, నీ పళ్ళు బాగాలేదు, నీ నవ్వు నాకు నచ్చలేదని ఫస్ట్ చెప్పారు. అవునా సార్ ఓకే. అప్పుడు నేను మేకప్ చేస్తున్నా రూమ్లో, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు సార్. అప్పుడు నీ నవ్వు బాగాలేదు, నీ పళ్ళు బాగాలేదని చెప్పారు. అవునా సార్ ఓకే, సరే ఫస్ట్ సీన్ చేయండి, నాతో ఫస్ట్ సీన్ చేయండి, తర్వాత మీరు చెప్పండి నేను ఎలా చేశానని చెప్పండి అన్నారు. ఓకే ఫస్ట్ సీన్ నాకు నా డాడీ క్యారెక్టర్కి ఒక ఫైట్ లాగా ఇలా ఒక సీన్ చేసా. తర్వాత నేను సార్ని ఇలా చూసా, ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతుంది కదా నేను ఎలా చేస్తానని. సార్ని ఇలా చూసినప్పుడు సార్ అక్కడి నుంచి ఇలా చేశారు. అప్పుడు ఓకే నేను బాగా చేశాను అని. అప్పుడు నాకు ఒక పేరు పెట్టారు సార్, జాదు అని. సార్ ఇప్పుడు రాలేదు, చాలా బిజీగా ఉన్నారు వేరే సీరియల్లో. సో అలా అనిపిస్తుందా సార్? నిజం చెప్తున్నా సార్, ఇప్పుడు రాలేదు. సో ఎప్పుడు దాకా వచ్చారో, ఎప్పుడు దాకా డైరెక్షన్ చేశారో అప్పుడు దాకా నాకు ఆ పేరే పిలిచేది నన్ను, జాదు అని. ఎందుకంటే నేను ఈజీగా కనిపెట్టారు. నేనైతే 50లోనే డ్రాప్ అయిపోతుంది, నన్ను చేంజ్ చేస్తారని అనుకునే ఇప్పుడు దాకా 1000 ఎపిసోడ్ చేసా. నాకు కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంది. నేను 1000 ఎపిసోడ్ ఒక స్ట్రెచ్లో తెలుగు ప్రాజెక్ట్ చేశానా కేరళ నుంచి వచ్చి అని నాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంది. చాలా మంది హీరోయిన్లో వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలా ఉంది. సో మీ బిహేవియర్లో కానీ అండ్ అందరితో ఉండే విధానంలో కానీ అండ్ కీప్ గోయింగ్. అండ్ మా హీరో చూస్తే ఏమనిపించింది? హీరోని అలా ఏం లేదు. హీరోని చూసి ఏమనిపించిందంటే, ఏక్నాథ్ నాకు చాలా మంచి ఫ్రెండ్, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అందరితో బాగానే ఉంటాడు. సో మేము ఫస్టే చెప్పాము, మేము ఇద్దరం పేర్గా చేసినా కూడా నాకు ఒక బ్రదర్ ఫీల్ అతన్ని చూస్తే. నిజం లేదు నేను ఫస్ట్ హారికకి కూడా చెప్పాను, మీ ఇద్దరు నాకు బ్రదర్ సిస్టర్ లాగా ఒక ఫీల్. నాకు ఏక్నాథే కాదు ఎవరైనా, ఇక్కడ ఉన్న ఎవరైనా నాకు వాళ్ళతో నువ్వు బావే అక్కడ అని చెప్పా, ఇక్కడ చెప్పలేదు నేను. అవును అదే చెప్పబోతున్నాను, ఒక్కొక్కరి గురించి అదే. సో బ్రదర్ ఫీల్. ఇప్పుడు ఏక్నాథే కాదు కారు గారు అని వస్తుంది చూడు, నా మలయాళం బయటకు వస్తుంది అప్పుడప్పుడు. సో ఏక్నాథే కాదు, ఇక్కడ ఉన్న అందరితో ఒక బాండింగ్, ఒక ఫ్యామిలీ లాగా బాండింగ్ అయిపోయింది. సో ఇంకొకటి సంజయ్ అన్న గురించి చెప్పాలంటే, హీఈస్ మై ఒక గైడింగ్. మనకి ఇప్పుడు నా డాడీ మమ్మీ ఎవరు లేదు ఇక్కడ. నేను తమిళ్ చేస్తున్నప్పుడు కూడా నాతో పాటు వచ్చేది. ఇప్పుడు ఇక్కడ అంటే నేను ఒంటరిగా వస్తున్నాను, ఎందుకంటే అందరూ నా ఫ్యామిలీ కాబట్టి. నాకు నా ఫ్యామిలీ నుంచి ఇంకొక ఫ్యామిలీకి వచ్చినట్టు నాకు ఫీలింగ్ ఉంది. ఒక షూటింగ్కి వచ్చిన ఒక ఫీలింగ్ లేదు. ఓయ్ నవీనక్క చూడండి, నా అత్తయ్య గారు వచ్చారు. సో నాకు ఒక ఇప్పుడు నన్ను కేర్ చేయడానికి, నన్ను ఒక ఫ్యామిలీ లాగా చూసుకోవడానికి సంజయ్ అన్న ఉన్నారు. నా బ్రదర్ లాగా, నా ఫాదర్ లాగా, నా ఫ్రెండ్ లాగా అలా ఉన్నారు సంజయ్ అన్న. అండ్ ఒక్కొక్కరి గురించి అలా చెప్పాలి, అలా చెప్తూ ఉంటే ఇంకా లాంగ్ అయిపోతుంది. ఎస్
ఒక్కరికి థ్యాంక్స్ చెప్తే అయిపోదు, అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు, ఇక్కడ చాలామంది రాలేదు, ఆర్ఎఫ్సిలో వర్క్ చేసినప్పటి నుంచి టెక్నీషియన్స్ గురించి కూడా చెప్పాలి. వాళ్ళే నా ఫస్ట్ స్టేజ్ చూశారు, నేను ఎలా మాట్లాడేది, నేను ఎలా యాక్ట్ చేసేది వాళ్ళు కూడా చూశారు. అవును, అప్పుడు నాకు తమిళ్లో మాట్లాడేది 1-2%. దాంట్లో ఒకటి కోటి సార్, ఇంకొకటి గోపి సారే నన్ను ఈ ప్రాజెక్ట్లో సెలెక్ట్ చేశారు. కేరళకి వచ్చి నా ప్లేస్లో వచ్చి ఆడిషన్ చేసి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్పాలి ఈ స్టేజ్లో. సో ఇప్పుడు 1000 ఎపిసోడ్ వచ్చాం కవిత అక్క. సో 1000 ఎపిసోడ్కి వచ్చాం. ఇంకా ఇప్పుడు మేమందరం లేదంటే కూడా ఇంకా నెక్స్ట్ జనరేషన్ చేసినా కూడా మనసందా నువ్వే ఇలాగే ఇంకా బాగా వెళ్ళాలి అని నేను కూడా దేవుడి దగ్గర కోరుకుంటున్నాను. మేబీ అందుకే నాకు సింధులాగా నవ్వడానికి కూడా ఒక ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అనుకుంటున్నా. అయితే నా నవ్వు బాగాలేదు కదా, నీ నవ్వు బాగాలేదు, నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉండు అని నన్ను సింధులాగా అలా ఏడిపిస్తూ ఉంటున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. చెప్తారు అంటే ఏ విషయం అయినా, ఏ ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ ఆర్టిస్ట్ కూడా తింటారు. కానీ తిట్టేది ఐ యూస్ టు రిమెంబర్ విందుజ అండ్ అశ్వతి, యారే క్యా కర్ రహే హో సీన్ రో అదే తను ఏంటి వాట్ ఇస్ హ్యాపెనింగ్ అలా ఉంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీ అడగటం కూడా మీతో 24/7 ట్రావెల్ చేస్తే అక్కడికి బాగుంది. ఒక క్వశ్చన్ ఆయన చాలా సింపుల్ గా 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేస్తారు. అదే అడగండి, ఆన్సర్ కూడా తెలియజేస్తారు. అడగండి మా అందరూ క్వశ్చన్ కానీ ఒరిజినల్ ఇది అంటే ఒరిజినల్. నాకు ఇంకా కొంచెం మొన్న స్నానం చేసిన సీన్ లో కమింగ్ అండ్ పుల్లింగ్ ఇట్ అవుట్ అంటే ఏంటి ఇక్కడ వస్తుందా లేదా మనం పీకాలట. సో థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ అన్న. అది క్వశ్చన్ అది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బేసిక్గా ఈ ప్రాజెక్ట్లో విద్యుజ నీ హీరోయిన్ కంఫర్ట్గానే యాక్ట్ చేసినంత బాగానే ఉంది. నీ ఆవిడ ఎక్కడైంది? అప్పుడు నువ్వు ఎంత టఫ్ అనిపించిందా చెప్పు. తప్పనేం లేదు, అంటే యాక్టింగ్ కాబట్టి నాకు కొద్దిగా ఉంది. మనసులో చెప్పు. మనసులోంచి చెప్తున్నాను. సో అంటే రెండోసారి మా ఆవిడతో యాక్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. హలో చెయ్యకూడదు, అది ఎలా అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే నాకైతే చాలా ఇష్టమైన క్యారెక్టర్. నేను చేసిన క్యారెక్టర్ చాలా మందికి నాకు అవకాశం రాదు. లైక్ ఒక పిచ్చిది అని చెప్పి ఒక క్యారెక్టర్ అది చేయడం చాలా బాగా నచ్చింది. 3-4 months ఉన్నా సరే చాలా పేరు క్యారెక్టర్ అండ్ చాలా నేర్చుకోవడానికి ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. బాబాయ్ నాకు బేసిక్గా స్పీచెస్ వినాలన్నా చెప్పాలన్నా చాలా బోర్ అయ్యింది. అందులో హ్యూమన్ మాత్రం తీసుకుంటాను.
చెప్పాల్సి వస్తుంది, పెట్టాల్సి వస్తుంది. సార్ చెప్పుతా ఉండేది. అక్క నిజం చెప్పక్క. అక్క యాక్చువల్గా సరే ఉన్న విషయం చెప్తున్నాను అక్క. నేను అక్కడ స్టేజ్ మీదకి ఎంట్రీ మంచిగా రెడీ చేసి నాకు సారే చెప్పారంటే అదే నెక్స్ట్ ఫ్యూచర్ కమిట్మెంట్ అయింది. ఓకే అంతే ఫ్యూచర్ కమిట్మెంట్. సార్ ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను సార్ యాక్టింగ్. ఫ్యూచర్ కమిట్మెంట్ గురించి. సో మనసంతా నువ్వేలో ఆవిడ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉన్నారు. సో ఆవిడ క్యారెక్టర్ గురించి మనసంతా నువ్వే గురించి కాబట్టి నాకు చాలా భయం వేసింది. కానీ 15 పేజెస్ సీన్ అనుకుంటా ఆల్మోస్ట్. అది ఇలా అయిపోయింది, తెలియలేదు మేమంతా 15 పేజెస్ గొప్ప అర్థమైంది మీతో ఆ సీన్ చేసిన తర్వాత. సో నిజంగా చాలా స్పెషల్ అనిపించింది సార్. నేను మీతో చేసిన సీన్ మాత్రమే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అండ్ కొత్తగా అనిపించింది. నెక్స్ట్ సో థ్యాంక్ యూ సో మచ్. అంటే రాధాకృష్ణ చాలా బాగా మాట్లాడారు. Thank you so much. Once again, congratulations entire team. 1000+. ఇది 2000+, 3000+ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వికీ గారు. ఫస్ట్ వన్, మనసంతా నువ్వే మనమంతా ఒకటే. ఫస్ట్ ఈటీవీ యాజ్ బ్రాహ్మణ్ తరఫున వచ్చినటువంటి బాలాజీ గారికి, శ్రీధర్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే వితరణ శ్రీ నవ్వుతోనే మనుషులు పడేస్తారు మా ప్రొడ్యూసర్ గారు శ్రీధర్ గారు, వారికి కూడా కృతజ్ఞతలు. ఇంకా మా గురువు గారు, ఆయనతో తర్వాత నేను 20 ఏళ్ళ ప్రయాణం, ఒక 7 సీరీస్. పైకి చాలా స్మూత్గా కనపడతారు, లోపల మాత్రం యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ క్యారెక్టర్ మళ్ళీ రాధాకృష్ణ గారికి, వారి ప్రయాణం ఇంకా మరింత సుదీర్ఘంగా జరుగుతూ మరింత మంచి సీరియల్స్ రావాలని కోరుతూ, అలాగే మనసంతా పెట్టి యాక్చువల్గా వీళ్ళు రోజు వాడిని కళతో చేస్తున్నారు. నెలలో 15 రోజులు మా చుట్టూ తిరుగుతుంటారు ఈ క్యారెక్టర్లు అందరూ. సో ప్రతి ఒక్కరికి ఈ సీరియల్ ఇంత సక్సెస్గా రావడానికి ఇందులో టెక్నీషియన్స్ దగ్గర నుంచి, ఓం గారు కెమెరామెన్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, ఎస్పెషల్లీ ఆర్టిస్టులు మీ పర్ఫార్మెన్స్ వల్లే ఇవాళ 1000+. ఆ ప్లస్ ఇంకా ప్లస్లోనే ఉంటుంది తప్ప ఏమి ఉండకూడదు. అలా ప్లస్తో వెళ్ళిపోవాలని కోరుతున్నాం. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈటీవీ యాజమాన్యం గారికి, మా డైనమిక్ డైరెక్టర్ మల్లి రాధాకృష్ణ గారికి, మా శ్రీధర్ గారికి, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి టోటల్ టీమ్కి మా తరఫున, మా దిలీప్ గారి తరఫున, నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి దిలీప్ గారు మాట్లాడారు, ఏదో ఒకటి మాట్లాడారు. కాకపోతే అది వర్క్ కాబట్టి ఈజీగా ఇక్కడ మాట్లాడడం కష్టం. సో ఎనీహౌ అందరికీ థ్యాంక్స్ అండి. ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ముందు కూడా మా ఈటీవీలో గారికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్, కొంచెం చిన్న తప్పులు చేసిన కరెక్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఆ డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ కానీ ఎప్పుడు మాకు ఇది సీన్ అంటే ఈ సీన్ ఎందుకంటే ఇప్పుడు అడగలేదు, అందులో మ్యాటర్ ఉంది, సీరియల్ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. కొన్ని సీన్లు బాగోపోవచ్చు, ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తున్నప్పుడు కనిపించవచ్చు ఈ సీన్లో ఏముంది అనేది, కానీ ఆ సీన్ వెనక్కి ఇంకెక్కడో కనెక్షన్ ఉంటుంది, లేదంటే ఆ సీన్ ఏదైనా రీజన్ ఉంటుంది, లేదంటే 1 minute 1 second స్క్రీన్ ప్లేస్ కూడా ఎవరు ఫీల్ చేయాలనుకుంటారు. ఇంకా ప్రతిదీ వర్క్ అవ్వాలని చేస్తారు. సో ఏదైనా చిన్న మీకు ఇబ్బంది కలిగించినా, ఎవరికైనా నచ్చకపోయినా మనసులో థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. ఎంజాయ్ ఎక్కడ చేశారు? ఫోన్ చూసుకుంటున్నారు. ఆయన చెప్పింది కూడా అదే, ఎంజాయ్ చేశారు ఫోన్. ఎంజాయ్ చేస్తారు, ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ మీకు క్లాస్ అయితే నాకు తెలిసి
లాస్ట్ లో ఎవరన్నా మాట్లాడమంటే నేను మాట్లాడేది ఏది వచ్చిందని అనుకున్నాను. కానీ ఇవాళ నవీన గారు మాట్లాడిన తర్వాత సచ్ ఎ బ్యూటిఫుల్ అంటే అసలు ఎక్స్రే స్పీచ్ అన్నమాట. ముందుగా 1000+ ఎపిసోడ్స్ ముందుకు తీసుకెళ్తున్నా మా ప్రొడ్యూసర్ శ్రీధర్ గారికి, ఆయన దర్శకత్వంలో ముందుకు తీసుకెళ్తున్న మా గురువు గారి మల్లేరు రాధాకృష్ణ గారికి, ఈ 1000+ ముందుకు నడిపించాలి అని అనుకుంటున్న ఈటీవీ యాజమాన్యానికి అందరికీ థ్యాంక్స్. గైస్ 1000 ఎపిసోడ్ సెలబ్రేషన్స్ మీరు చూసారు కదా, ఇంకా జరుగుతూ ఉంది. సో ఎలా థింక్ చేశానో దానికంటే మంచిగా జరిగింది గైస్. అందరూ కలిసి ఒక ఫంక్షన్ అంటే అది చాలా స్పెషల్, నాకు కూడా చాలా స్పెషల్. మీరు కూడా ఎంజాయ్ చేశానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా కొట్టండి. బాయ్.